ఓం శ్రీ దత్తాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దత్తాత్రేయ స్వామిని ఏ విధంగా పూజించాలి, పూజిస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా గురుబలం కోసం చాలామంది ఎన్నో గుళ్ళు తిరుగుతారు, ఎన్నో పూజలు చేస్తారు, చాలా కష్టాలు విఘ్నాలు అన్నీ కలుగుతాయి. కానీ ఏమీ మీకు జరగట్లేదని చాలా బాధపడిపోయి ఇంక మా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా చక్కని పరిష్కారం. ప్రతినిత్యము మీకు కుదిరినప్పుడల్లా దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దత్తుడిని చూస్తూ దత్తాత్రేయ నమః, ఓం శ్రీ దత్తాయ నమః అని నామాన్ని జపించండి ఆయన చూస్తూ. లేదా మా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేయండి. 9 కానీ 21 ప్రదక్షిణలు కానీ, కుదిరితే 108 ప్రదక్షిణలు. ఇలా చేయటం వల్ల కూడా గురుదోషం మీకు పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మాకు చాలా శత్రు బాధలు ఉన్నాయి, ఇంకా మాకు తీరట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా చక్కటి పరిష్కారం. దత్తాత్రేయ స్వామిని మీరు ఎంతగా పూజిస్తారో శత్రువులు మీకు తెలియకుండా అంతగా దూరంగా వెళ్ళిపోతారు. అదే దత్తాత్రేయుని యొక్క లీల. అలాగే మా మీద ఎవరు చేతబడులు చేశారు, పిశాచాలు కనిపిస్తున్నాయి, కళలో సర్పాలు కనిపిస్తున్నాయి, పాములు కనిపిస్తున్నాయి, లేదు ఏదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు కూడా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పూర్వం నుంచి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీకి పట్టుకున్న ఎన్ని దోషాలైనా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల తొలగిపోతాయి సంపూర్ణంగా. అలానే ప్రతినిత్యము మీరు ఓం శ్రీ దత్తాయ నమః అనుకుంటూ పూజ చేయండి. ఆయన ప్రత్యేకించి ఏ రోజు పూజించాలని చాలామందికి సందేహం కలుగుతుంది, గురువారమా బుధవారమా అని. ముఖ్యంగా దత్తాత్రేయ స్వామికి బుధవారం పూజ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అభిషేకం కూడా బుధవారమే చేస్తారు ఎక్కడైనా. బుధవారం ఆయనకి ఇష్టమైన రోజు కాబట్టి దత్తాత్రేయ స్వామిని బుధవారం పూజించడం చాలా మంచిది. అలాగే చాలామంది గురువు రోజు కదా అనుకున్న వాళ్ళు మీ ఇష్టం, గురువారం నుంచి పూజించినా మంచిదే, బుధవారం చేసినా మంచిదే. ఈ విధంగా దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఓం శ్రీ దత్తాయ నమః. నా ఈ ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి.